సో ప్రస్తుతానికైతే నేను సిక్స్ ఫ్లాగ్స్కి అయితే వచ్చేసాను. సో నాకు పార్కింగ్ కోసం వాళ్ళు $45 ఛార్జ్ చేస్తారు, జనరల్ అడ్మిషన్ అది. జస్ట్ నౌ నేనైతే సిక్స్ ఫ్లాగ్స్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన వెంటనే సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. సెక్యూరిటీ చెక్ తర్వాత మన టికెట్స్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే సిక్స్ ఫ్లాగ్స్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవచ్చు. టికెట్స్కి ఆ జనరల్ అడ్మిషన్ ఉంటుంది అండ్ దెన్ విఐపి అడ్మిషన్ ఉంటుంది. జనరల్ అడ్మిషన్కి $55 ఛార్జ్ చేస్తున్నాను, అదే విఐపికి అయితే $250 ఉంటుంది. విఐపికి అయితే ఎర్లీగా వెళ్ళిపోవచ్చు వితౌట్ స్టాండింగ్ ఇన్ క్యూ ఫర్ ద రైడ్స్. అక్కడికి కావాలి కదా సెక్యూరిటీ ఎలాగో. యా హాయ్ ఎవ్రీవన్, దిస్ అవినాష్ చెప్పినేని. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో తీస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వీ కమ్ టు సిక్స్ ఫ్లాగ్స్ అర్లింగ్టన్లో ఉంది, డాలస్ దగ్గరలో. సో ఇది ఒక అడ్వెంచర్ పార్క్ అనమాట. యూ విల్ బీ హ్యావింగ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడ్స్, అమ్యూజ్మెంట్ పార్క్ అలాంటి కైండ్ ఆఫ్. కంపేర్టివ్లీ ఇండియాలో వండర్లు అలాంటివి ఉంటాయి కదా, దానికి ఇది ఒక 5-6 టైమ్స్ పెద్దగా ఉంటుంది. సో దీంట్లో ఉన్నవన్నీ ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను, ఒకసారి మ్యాప్ చూడండి. సో ఈ మ్యాప్ అంతా ఇందులో ఉంది, ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ హియర్, ఇందులో చూసుకొని మనకి ఏ రైడ్స్ కావాలో వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ సిక్స్ ఫ్లాగ్స్కి. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట, ఆ గేమ్స్ లాంటి చిన్న చిన్నది. ఇటు సైడ్ వస్తే లాంజ్ ఉంది, సో యూ కెన్ హ్యావ్ ఫుడ్ దే. ఇది ఒక మంచి హ్యాపెనింగ్ ఏరియాలా ఉందన్నమాట ఇందులో, అమ్యూజ్మెంట్ పార్క్ లోపల. అండ్ దెన్ ఇలాగ కొన్ని ఉంటాయి కోక్ స్టేషన్స్. ఇక్కడ నువ్వు 1 డేకి బాటిల్ తీసుకుంటే గ్రీన్ కలర్ ఇస్తారు, ఇఫ్ నాట్ ఆరెంజ్ అయితే ఆల్ సీజన్స్ అనమాట, ప్రతిసారి వచ్చినప్పుడు ఉంటుంది. గ్రీన్ తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటే రీఫిల్స్ ఈ డే అంతా ఫ్రీ ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు ఆ టేబుల్ పైన గ్రీన్ కలర్ బాటిల్స్ అలాంటివి. నేను ఆ బాటిల్స్ కోసం ఎదుగుతున్నాను. వేరే స్టాల్కి వెళ్ళాను కానీ ఆ స్టాల్స్లో బాటిల్స్ కరెంట్లీ లేవన్నారు. సో వేరే స్టాల్కి వెళ్ళి చూస్తాను. అక్కడ తీసుకున్న తర్వాత విత్ ట్యాక్సెస్ ఆ బాటిల్ ఎంతేందో క్లియర్ చెప్తాను. ఇప్పుడు ఆకలేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఆర్డర్ చేశాను, చికెన్ టాకోస్ అంటాం. సో డొరిటోస్లో చికెన్ వేసి వెజ్జెస్ వేసి సాస్ చేశారు. ఇది ఒక $20 ఛార్జ్ చేశారు. అండ్ దెన్ ఇది ఒక కోక్ లాంటిది గ్రీన్ కలర్ బాటిల్ ఆర్డర్ చేశాను. సో ఇది జస్ట్ ఈ రోజు మాత్రమే. నేను చెప్పిన స్టాల్స్ ఇవే ఇక్కడే. ఇక్కడ మనం ఒక్కసారి బాటిల్ తీసుకుంటే రీఫిల్స్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇది ఒక్కరోజు వచ్చాను కదా అని ప్రస్తుతానికి గ్రీన్ ఒకటే చాలా అనుకున్నాను. అది ఆరెంజ్ తీసుకుంటే ఎవ్రీ సీజన్కి మనం వచ్చి రీఫిల్ చేసుకోవచ్చు. దట్ వుడ్ బి కాస్ట్ అరౌండ్ 40. అండ్ దెన్ నేను గ్రీన్ తీసుకున్నాను కాబట్టి ఈ కేసులో నాకు $20 ఛార్జ్ చేశారు. అండ్ దెన్ ఆ టాకోస్ ఒక 20, ఓవరాల్గా నాకు 40 అయితే ఫుడ్కి అయింది. సో ప్రస్తుతానికి నేనైతే సూపర్ మ్యాన్ అని ఒక రైడ్ ఉంది, అరౌండ్ సమ్వేర్ ఒక 250 ఫీట్ పైకి తీసుకెళ్తుంది, డ్రాప్ చేస్తుంది. సో దీనికోసం అయితే నేను క్యూలో నుంచున్నాను. సో ఇందాక చూపించాను కదా అది సూపర్ మ్యాన్ది. దాని తర్వాత ఇంకో రైడ్ ఇక్కడ ఉన్నది ఏదో ఉండింది, దానికి వెళ్ళాను అనమాట. సూపర్ మ్యాన్ అయితే సడన్గా ఉన్నట్టు పైకి వెళ్ళిపోయి
ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ వదిలేస్తే కిందకు వచ్చేసి ఒక్కసారిగా హార్ట్ సార్ పంపడప్ అనమాట. కొంచెం మంచిగా అనిపించింది. అండ్ దెన్ ఇక్కడ ఒక ఎలివేటర్ లాగా ఉంది. అంటే టు బీ ఫ్రాంక్ ఒక ఆఫ్ ప్యారిస్ లా ఉంటుంది. జస్ట్ ఐ కెన్ జస్ట్ గో ఇన్ టు ది ఎలివేటర్ అండ్ వాచ్ అ వ్యూ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ 6 Flagsలో హైయెస్ట్ పీక్ అయితే వచ్చాను. గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ద వ్యూ. సో ఇదే నేను చెప్పింది ఇందాక, ఈ రోలర్ కోస్టర్ ఎక్కితేను అక్కడ ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా బాగానే అయ్యింది. సెకండ్ రౌండ్ దగ్గర మాత్రం కొంచెం భయం అయిందనమాట. ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ సమ్వేర్ 1:30 అలా వచ్చాము. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. 9:30 క్లోజ్ చేస్తారంట. అండ్ సెకండ్ థింగ్, ఈరోజు క్లైమేట్ కొంచెం నార్మల్గా ఉంది. 78-75 ఫారెన్హీట్ ఉండింది కాబట్టి బాగా అనిపించింది. అదే నార్మల్గా నిన్న అయితే 90 degrees ఉండింది. సో అప్పుడు చాలా డిఫికల్ట్ అయ్యేది. ఇప్పుడు బెటర్. సో ఇక్కడ 6 Flags లోపల ఒక స్టోర్ లాగా ఉంది. ఇందులో కన్వీనియన్స్ స్టోర్ కైండ్ ఆఫ్ థింగ్, కాఫీ, స్టార్ బక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులోనే కీ చైన్స్ లాంటివి, కప్స్, ఇంకా 6 Flags లోగో ఉన్నవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ దీస్, యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. అన్ని టెక్సాస్లో అదే 6 Flagsలో అన్ని పెద్దవేం లేవు, చిన్నపిల్లలకు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏదో ఒకటి, దీన్ని ఏమొచ్చి క్లౌడ్ బౌన్సర్ అంటే ఏదో. అండ్ దెన్ ఇక్కడ ఒక చిన్న రోలర్ కోస్టర్ ఉంది. సో యూ కెన్ సీ ఇఫ్ ఐ గో దే. ఇది ఒక రోలర్ కోస్టర్ పాత్. ఇది కొంచెం చిన్నదన్నమాట. Can't be defeated. For every tyrant to tear for the vulnerable. In every loss, all the bones of a miracle.